హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ స్వరూపాలాక్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నారండి. మీరు అందరూ బాగున్నారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇవాళ ఏంటి శారీ కట్టిందనుకుంటున్నారా? నాకు ఈ చీర అంటే చాలా ఇష్టం అండి, కట్టుకున్నాను. అయితే ఇవాళ వచ్చి చేపల కూర చేస్తున్నానండి. చేపలు దాటానికని మా అబ్బాయి వెళ్ళాడు, మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారంట కారం చేయడం నుంచి. ఇంక అందుకని వెళ్ళాడు, వాళ్ళు ఇప్పిస్తామన్నారన్నమాట, తీసుకొని వస్తాడు. ఇంక అది నేను ఇవాళ చేపల కూర చేస్తున్నాను. నాకు చేపలు అంటే చాలా ఇష్టము. ఓకేనా? అయితే వాళ్ళు చేపలు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు నేను చేపల కూర చేయటం. ఓకేనండి, చూస్తారా? చేపలు తినాలి, మనకు బ్లడ్ పట్టాలి. ఓకేనా? సరే, వాళ్ళ కోసం నేనైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నానండి. వాళ్ళు వస్తున్నారా రావట్లేదని ఇలా ఎదురు చూస్తూ ఉన్నాను. వస్తారా, ఎంత టైం అయిద్ది, వస్తున్నారా, ఎంత టైం అయిద్దని ఎదురు చూస్తున్నాను అనమాట. సరే, ఓకేనండి. వాళ్ళు రాగానే చేపల కూర రెడీ చేద్దాం. ఈ లోపల చేపల కూరలో కావాల్సిన మనకు తెలుసు కదా, మీకు తెలియదే ఉంది. ఒక టమాటా నీ సాసం రాకుండా, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు, ఒక్కటే చిన్నగడ్డ ఉల్లిగడ్డ. ఈ లోపల నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను. ఇదిగోండి, అవి కేజీ చేపలు అన్నమాట. కేజీ చేపలకు వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు పెట్టుకోవాలంటే ఆల్రెడీ బాగా చేపించుకొని తీసుకొస్తున్నాడు మా అబ్బాయి. కాబట్టి గబగబా టకటకటక కూర వండేసేసుకోవాలి. వండగల తినకూడదు అన్నమాట చేపల కూర. వండిన తర్వాత కొద్దిగా 1 గంట టైం పట్టినా తింటే సూపర్గా ఉంటుంది. సరేనా? ఇంకెందుకు రెడీ, వాళ్ళు వచ్చిందాక నేను అలా ఎదురు చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారని అలా ఎదురు చూడాలి. ఇవి చేపలు మాట, అక్కడే బాగా చేయించుకొని తీసుకొచ్చారండి. ఈ చేపల పేరు తెలియదు నాకు, కనుక్కుందామంటే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. బాగున్నాయి కదా. బాగా ఇట కొడుకులు బాగా కొవ్వుతో ఉంది చేప, చాలా కొవ్వు పట్టిందండి చేపకి, బాగా కొవ్వు ఉంది. కడుగుతూనే ఉంటానులే నేను, అలా కడుక్కుంటూనే ఉంటాను. ఈ చేపకి లోన ఏదో నల్లగా ఉంటుందండి, అది తీసేసుకోవాలి. చండాలంగా ఉంటుంది అది. వాళ్ళు బాగు చేసిస్తారు కానీ మనంత బాగు చేయరు వాళ్ళు. మనం ఇంటికి వచ్చినాక నీట్గా చేసుకోవాలి. తలకాయ కాడేనండి ఏదో పొట్ట బాగా చేయలే. చేప కూడా అంత బాగలేదు, నలిగింది బాగా. చాలా జాగ్రత్తగా వండుకోవాలి ఈ చేపని. నేనైతే నీట్గా చేసుకుంటున్నాను, టైం పట్టిద్ది. కేజీ పైనే ఉన్నాయి చేపలు. ముళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి, ముళ్ళు. ఆకలి బాగానే ఉంటాయి కానీ ఇది చూడండి ఎట్ట అయిపోయినాయో, పాడైపోయింది చేప. ఐస్లో పెట్టిన చేపల్లా ఉన్నాయి. జాగ్రత్తగా వండుకోవాలి. అయితే జాగ్రత్తగా చేస్తానులే, ఎందుకంటే చేపలు అంటే ఇష్టం, జాగ్రత్తగా చేసుకుంటా.
ఇదిగోండి చేపలు అయితే కడిగి పెట్టానమాట. శుభ్రంగా నీటి కడిగి పెట్టుకున్నాను. బియ్యం కూడా అన్నానికి బియ్యం కూడా కడిగి పెట్టేసాను అనమాట. ఇది కూడా ఒక పని అయిపోయింది. ఇప్పుడే దీంట్లోకి ఏంటంటే ఈ చేపల్లోకి ఏంటంటే టమాటాలు, 2 టమాటాలు, ఉల్లిగడ్డ, అల్లం పేస్టు, పచ్చిమిరకాయలు ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇది దీంట్లో వండుతానండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను అనమాట. నేను ఇది కరివేపాకు కూడా తీసుకొచ్చేసాను అనమాట. చేపలన్నీ దీంట్లో వేసుకుందామండి. ఇక చాలా టైం అయిపోయింది అన్నమాట. టమాటాలు అయితే లేవండి. టమాటాల కోసం వేయం కానీ టమాటాలు మిస్ అయిపోయినాయి. ఇవన్నీ పచ్చిమిరకాయలు వేస్తున్నాను, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పసుపు వేస్తున్నాను, తగినంత పసుపు, పసుపు వేసాను కదండి. కారం కూడా వేసుకున్నాము. కారం తగినంత వేసుకోవాలన్నమాట. నేనైతే 3 గంటలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు అంత ఉండదులేండి, అందుకే 3 గంటలు కారం వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాం. నేను ఎప్పుడు అల్లం రెడీగా పెట్టుకొని వస్తాను అనమాట. సరిపోద్ది. ఆల్మోస్ట్ అన్నీ వేసానండి. కొద్ది సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసేసాను అనమాట. ఆయిల్ వేసుకుందాం అండి. నేనైతే శనగ నూనె అట్లా ఫ్రీడమ్ ఆయిల్ అట్లా ఆడనండి. నేను పామ్ ఆయిలే వాడుకుంటాను. నేను ఫస్ట్ నుంచి నేను వంట చేయటం స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను పామ్ ఆయిలే రన్ చేస్తానండి. నూనె చేపల కూరలో ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. ఇది బయట పెట్టేస్తాను. చూసారు కదండి, ఇవన్నీ కలిపేసుకున్నాము. బాగా ముక్కగా పట్టించేసుకున్నాం. ఇదిగోండి. కింద పెడితే మీకు కనిపించట్లేదు అన్నమాట. అందుకని నేను చేతితో పట్టుకొని బరువైనా సరే కలుపుతున్నాను. చెయ్యి నొప్పి వచ్చేసింది. చూసారు కదండి. దీంట్లో ఒక్కటే లేదండి, టమాటా ఒక్కటి నడితే చాలా బాగుండేది అన్నమాట. అయినా పర్లేదు, ఎట్లయినా బాగుంటుంది. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసేసేసాను నేను. బాగుంది. ఇవ్వండి, చింతపండు పులుసు కలిపి పెట్టేసేసాను అనమాట. ముందుగానే కలిపి పెట్టుకున్నానులే నేను. సరిపోద్ది, ఈ చింతపండు సరిపోద్ది పులుసులోకి. నేను కరెక్ట్గానే ముందుగానే కరెక్ట్గానే పోసి పెట్టుకున్నాను అనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. చూడండి, ఓకేనా? ఇంకా స్టవ్ మీద పెట్టి ముట్టించుకుందాం. చిక్కగా కలిపి పులుసుని మాట. నేను ఉప్పు చాలకపోయినా మనం తర్వాత వేసుకోవచ్చు కదా. స్టవ్ ముట్టించేసుకుందాం. ఇంక ఎక్కువ బాటి కూర ఉడుగుతూ ఉంటుంది.
ఇటువైపు వచ్చి అన్నం పెట్టేసుకుంటా. తొందరగా అయిపోద్ది వంట అనేది ఇవాళ. ఇది అన్నం, ఇది కూర, ఫాస్ట్గా అయిపోద్ది. బస్ చేపల కూర అయితే ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆపనమాట. దీంట్లో ఉప్పు కారం అన్నీ పులుపు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చెప్తా. కెమెరా ముందే గిన్నె ఉంది అయినా పర్లేదు, చూద్దాము. నాకు తెలుసు అన్నీ సరిపోతాయి కానీ చూడాలి కదా. అబ్బా ఎంత బాగుందో. సూపర్గా ఉంది, చాలా బాగుంది. కానీ చేపల కూర ఇప్పుడు ఉడికి తినే కన్నా తర్వాత 1-2 గంటలు గడిచి నాకు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే నా చేపల కూర చాలా బాగా కుదిరింది మాట. మా అబ్బాయిలు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక అప్పుడు భోజనం చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అయితే నా చేపల కూర కానీ నా వీడియోలో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఓకేనా? బాయ్.